నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం శ్రీలలిత శివజ్యోతి అనే చక్కటి హారతి పాటను అయితే చూద్దాము. ఈ పాటని ముఖ్యంగా పిల్లలు ఓణీ ఫంక్షన్లప్పుడు, ఇంకా అలాగే పెళ్లి కూతురుగా తయారు చేసినప్పుడు, దాంతోపాటుగా సీమంతాల టైంలోని అమ్మాయిలకి ఈ హారతి ఇస్తూ పాడే పాట అన్నమాట. ఇది ప్రత్యేకించి 90స్లోని ఎక్కువగా అందరూ పాడుతూ ఉండేవారు. మరి ఈ పాట మరుగుపడకుండా మరొకసారి మీతోనైతే నేను షేర్ చేస్తున్నాను. మరి వినేద్దామా ఈ పాట ఎలా ఉంటుందో. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలలికే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలలికే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలల జ్యోతికి కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరాన్మయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మరి ఈ పాట 1969లో వచ్చిందంటండి. రామకృష్ణ శాస్త్రి గారిచే రచింపబడింది, ఘంటసాల గారి సంగీతంలోని. నటించిన వారు ఎవరంటే కృష్ణకుమారి గారు చిత్రంలోని కనిపించారు మనకి ఈ పాట పాడుతూ. మరి ఈ పాటని ఎవరైతే గుర్తుపెట్టుకున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళు ఈ పాటను నేర్చుకోండి. చక్కగాను హారతులు ఇచ్చేటప్పుడు ఇలాంటి పాటలు పాడడం వలన అమ్మవారిని స్తుతిస్తూ వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి కూడా చాలా మంచిది. మరి రేపటి పాటతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.